ఒక ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేదాని కోసం తప్పించాలి, దళారీ వ్యవస్థను తీసేయడానికి కోసం ఆరాటపడాలి. కానీ ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? దళారీ వ్యవస్థకు తానే క్యాపిటల్ అయినాడు. కారణం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి హెరిటేజ్ షాపులు ఉన్నాయి. ఆ హెరిటేజ్ షాపులు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి కాబట్టి ఆ హెరిటేజ్ షాపులు లాభాల కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుగోలు చేసి వాటినే చంద్రబాబు నాయుడు గారి పొట్లాల్లో పెట్టి రెండింతల రేటుకు మూడింతల రేటు ఎక్కువ రేటుకు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ కింద చెప్పాలి అంటే ధాన్యానికి కనీస మద్దతు ధర 1750 రూపాయలు. అయితే ఇవాళ రైతన్న ఖరీఫ్ పంట చేతికొచ్చినా కూడా అమ్ముకోలేని అన్యాయమైన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దళారీలు వచ్చి రైతన్నలు అప్పుల్లో ఉన్నారని చెప్పి తెలిసి ఎంత రేటు కంటే అంత రేటుకు అడిగి ఇవాళ తీసుకొని పోతా ఉన్నారు. రైతన్నకి ఇవాళ 1000 రూపాయలు 1100 రూపాయలకు కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతన్న అల్లాడుతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడే ఇదే ప్రాంతం ఉద్దానం ప్రాంతం, ఇక్కడ జీడిపప్పు ఫేమస్. పలాస జీడిపప్పు అయితే రకరకాలుగా చెప్పుకుంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇదే జీడిపప్పు ఉద్దానంలో పండే ఇదే జీడిపప్పు రైతుల దగ్గర చూస్తే పరిస్థితి ఏమిటో తెలుసా? కేజీ 650 రూపాయలకు అమ్ముకోలేని పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. కానీ ఇదే పలాస జీడిపప్పు ఏమవుతుందో తెలుసా? ఇదే జీడిపప్పు పలాస జీడిపప్పు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ షాపుల్లోకి పోయేసరికి అదే జీడిపప్పు పొట్లాల్లో పెట్టి ఎంతకు అమ్ముతున్నాడో తెలుసా? కేజీ 1120 రూపాయలకు అమ్ముతా ఉన్నాడు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని ఇంతటి దారుణమైన మోసాలు రైతులకు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇవాళ రైతుల నుంచి వస్తున్న మాట ఏమిటి? ఇవాళ రైతుల నుంచి వస్తున్న మాట నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఇవాళ రైతుల నోట్లో నుంచి వస్తున్న మాట. ఇక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు దారి పొడుగున ఎక్కడ కనిపించినా కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు తమ బాధలు చెబుతారు. ఆ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారి మోసం కారణంగా అప్పుల భూమిలోకి కూరుకుపోయిన పరిస్థితులు ఇవాళ అక్క చెల్లెమ్మలు చెబుతారు. ఇదే విశాఖ, పక్కనే విశాఖ జిల్లా యనమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు కట్టలేదని చెప్పి చివరికి అక్క చెల్లెమ్మలకు కోర్టు మెట్లు ఎక్కించిన పరిస్థితి ఇదే పక్క జిల్లా విశాఖపట్నంలో చూస్తా ఉన్నాం. యనమంచిలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో బ్యాంకు సిబ్బంది వచ్చి నేరుగా అక్క చెల్లెమ్మల ఇళ్లపై దాడులు చేసి వాటికి తాళాలు వేసిన ఘటనలు ఆ అక్క చెల్లెమ్మలు ఆ నియోజకవర్గం తిరుగుతూ ఉన్నప్పుడు వచ్చి చెప్తా ఉంటే బాధ అనిపించింది. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రాలేదు, కానీ వడ్డీలు కట్టడానికి ఆ అక్క చెల్లెమ్మలకున్న తాలిబొట్లు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ అక్క చెల్లెమ్మలు వచ్చిన పరిస్థితి ఇవాళ చెప్తా ఉన్నారు వాళ్ళంతా కూడా. ఇదే అక్క చెల్లెమ్మల పరిస్థితి. పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మల రుణాలు 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 14,204 కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ అవే రుణాలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు ఇవాళ అవే తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి ఇవాళ అక్క చెల్లెమ్మల రుణాలు అక్షరాల 22,174 కోట్ల రూపాయలకి ఇవాళ ఎగబాకిన పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం. ఇవాళ అదే అక్క చెల్లెమ్మలకు ఒకవైపున రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పిన మాట గాలికి ఎగిరిపోయింది. అదే అక్క చెల్లెమ్మలకు గత ప్రభుత్వాలు 0 వడ్డీకే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఆ వడ్డీ సొమ్మును గత ప్రభుత్వాలు నేరుగా బ్యాంకులకు కట్టేటివి అక్క చెల్లెమ్మల తరపున. వాటి వల్ల అక్క చెల్లెమ్మలకు నేరుగా 0 వడ్డీలు వచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పరిస్థితులు పోయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2016 అక్టోబర్ నుంచి ఇవాళ ఆ 0 వడ్డీకి సంబంధించిన డబ్బులు కట్టకుండా ఎగరగొట్టిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి యగనామం పెడతా ఉన్న ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు?
వాళ్ళు ఏమంటున్నారు? నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఇవాళ అక్క చెల్లెమ్మను పిలుపునిస్తా ఉన్నారు. చిన్నపిల్లలు, చదువైపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తా ఉన్న పిల్లలు, నిరుద్యోగ యువత, ఇవాళ ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిరుద్యోగ భృతి లేదు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయదు. నిరాశతో ఉన్న యువతను చూశాను. ఆ నిరాశతో ఉన్న యువత ఏం చెప్తా ఉన్నారో తెలుసా? అన్నా బాబు వచ్చాడు, అన్నా బాబు వచ్చాడు, కానీ జాబు రాలేదన్నా అని చెప్పి ఇవాళ అంటా ఉన్నారు. అన్నా బాబు వచ్చాడు, ఉన్న జాబులను ఊడబడుకుతా ఉన్నాడన్నా అని చెప్పి అంటా ఉన్నారు. ఇవాళ ఆదర్శ రైతులు, అక్షరాల రాష్ట్రంలో 30,000 మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవింద. గృహ నిర్మాణ శాఖలో 3,500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు గోవింద. వేల సంఖ్యలో ఉన్న గోపాలమిత్రకు సంబంధించిన ఉద్యోగాలు గోవింద. ఆయుష్లో పనిచేస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలు ఉద్యోగాలు గోవింద. సాక్షర భారత్లో పనిచేస్తా ఉన్న 30,000 మంది అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు గోవింద. చివరకు మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో 85,000 మంది అక్క చెల్లెమ్మలు పిల్లలకు భోజనం పెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు గత దశాబ్ద కాలం పైనుంచి కూడా. ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఇవాళ ఉద్యోగాలు గోవింద. రాష్ట్ర విభజన జరిగే నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అక్షరాల 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి లెక్కలు తేల్చారు. ఈ 4.5 సంవత్సర కాలంలో ఉద్యోగస్తులు ఎవరైతే పదవీ విరమణ చేశారో వాళ్ళ సంఖ్య కలుపుకుంటే మరో 98,000. అంటే రాష్ట్రంలో మొత్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య చూస్తే 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపాలపోయిన పరిస్థితి ఇవాళ కనపడడం లేదు రాష్ట్రంలో. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి యువతలో చంద్రబాబు నాయుడు గారి పాలన గురించి ఇవాళ ఆవేశం కట్టలు పెంచుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏపీ పిఎస్సీలకు సంబంధించిన పరీక్షలు ఉండవు. మొక్కుబడిగా డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తారు. పోలీసు ఉద్యోగాలను నింపే ప్రయత్నం అసలే కూడా చేయరు. ఇక ఉద్యోగాలు మాకు ఎలా వస్తాయన్నా అని చెప్పి యువత ప్రశ్నించడం కూడా నా కళ్ళతో నేను ఇవాళ చూశాను. కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి వచ్చేసాయని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వస్తున్న మాటలను చూసి అడుగుతా ఉన్నా. 20 లక్షల కోట్ల పెట్టుబడులంట, 40 లక్షల ఉద్యోగాలట, మీకేమైనా వచ్చాయో అని అడుగుతా ఉన్నా ఉద్యోగాలు మిమ్మల్ని అందరినీ కూడా. నేను గట్టిగా 2 చేతులు పైకి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కొత్తగా పరిశ్రమలేవి కూడా రాలేదు కదా. కానీ ఈయన పెంచిన కరెంటు ఛార్జీల వల్ల, ఈయన పెంచిన రాయల్టీస్ వల్ల, పరిశ్రమలకు హక్కుగా ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా మూతపడడం కూడా ఇవాళ మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. మరో వంక సహకార డైరీలు, సహకార చక్కెర కర్మాగారాలు అన్నీ కూడా ఇవాళ మూతపడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గతంలోనే చంద్రబాబు నాయుడు గారు మూతపడేసి అమ్మేసిన చరిత్ర. ఇక మిగిలిపోయి ఉన్న కొన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమ్మేయడానికి సర్వం సిద్ధం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో
ఉద్యోగాల కోసం పిల్లలు వెతుకుతా ఉన్న పరిస్థితులను చూసా. కర్నూలులో అయితే నాపరాల పరిశ్రమలు మూతపడ్డం చూశా. ప్రకాశంలో అయితే గ్రెనైట్ పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డం చూశా. గుంటూరు కృష్ణా జిల్లాల్లో అయితే స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డం చూశా. ఉత్తరాంధ్రాలో చూస్తే జూటు మిల్లులు, ఫెరో అలాయిస్ కంపెనీలు మూతపడ్డం చూశాను. వేల సంఖ్యలో పిల్లలు నిరుద్యోగులై రోడ్ల మీద పడ్డం చూశాను నేను ఈ పాదయాత్రలో. వాళ్ళు పడుతా ఉన్న దీన గాథలను వాళ్ళు చెబుతా ఉంటే చూశాను, విన్నాను. మరో వంక ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి అంటాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అన్న మాట, జాబు రావాలి అంటే బాబు రావాలి అని చెప్పి ఆ రోజు ఎన్నికలప్పుడు అన్నాడు. ఎన్నికలప్పుడు అన్న మాట, జాబు రావాలి అనంటే గట్టిగా అబ్బా జాబు రావాలి అనంటే ఏమన్నాడు గట్టిగా, జాబు రావాలంటే బాబు పోవాలి అన్నది వాస్తవమే. అయినా ఆ రోజు ఎన్నికలప్పుడు మాత్రం జాబు రావాలి అనంటే బాబు రావాలి అని ఆ రోజు అన్న ఇదే పెద్ద మనిషి జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి పాంఫ్లెట్లు పంపించాడు, ప్రతి ఇంటికి తన మనుషులను పంపించాడు, ప్రతి ఇంటికి తన కార్యకర్తలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం చేసి ఇచ్చిన లేఖను చూపించారు. ఆ లేఖను చూపిస్తూ ఆ ఇంట్లో వాళ్ళన్న మాటలు, అమ్మా మీ పిల్లలు ఏ చదువు కూడా చదవాల్సిన పని లేదమ్మా, మీ పిల్లలకు ఉద్యోగమన్నా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఉపాధన్నా ఇస్తాడమ్మా, ఈ రెండిట్లో ఏది కూడా ఇవ్వలేకపోతే చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్పమన్నారమ్మా, ఇలా 2 ఏళ్ళు చూపించి మీకు ఊపమన్నారమ్మా, ఇలా 2 ఏళ్ళు ఊపుతూ మీకు చెప్పమన్నారమ్మా, నెల 2000 రూపాయలు నిరుద్యోగం ఇస్తాను అని చెప్పి చెప్పమన్నాడమ్మా అని చెప్పి చెప్పుకొచ్చారు ఎన్నికలప్పుడు. కానీ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలైపోయాయి. ఎన్నికలైపోయిన తర్వాత 2000 చెప్పిన నిరుద్యోగ భృతి 5 సంవత్సరాలని చెప్పిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మోసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్షరాల 1,72,00,000 ఇల్లులుంటే ఎన్నికలకు కరెక్ట్గా 3 నెలల ముందు 4 నెలల ముందు ఈ పెద్ద మనిషి ఏం చేశాడు, ఎన్నికలకు 3-4 నెలల ముందు 1,72,00,000 ఇళ్లను తగ్గించి 3 లక్షల ఇళ్లకు తీసుకొచ్చాడు. చెప్పిన 2,000 రూపాయల నిరుద్యోగ భృతి 1,000 రూపాయలకు తగ్గించాడు. తగ్గించి నిరుద్యోగ భృతి తాను ఇచ్చేశానని చెప్పి యువకులంతా ఉత్సాహంగా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతున్నారు అని చెప్పి చెప్పుకొస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇవాళ ఉద్యోగం కోసం ఎతుకుతా ఉన్నా ఆ ప్రతి పిల్లాడు కూడా ఇవాళ ఏమంటున్నాడు, నిన్ను నమ్మం బాబు అని చెప్పి ఇవాళ పిలుపునిస్తా ఉన్నాడు ఆ ప్రతి పిల్లాడు కూడా. ఇక రాష్ట్రంలో చదువుల గురించి ఒక్కసారి చెప్పవలసిన పరిస్థితి వస్తే చెప్తారు. ఇవాళ రాష్ట్రంలోనే ఇదే నియోజకవర్గంలోనే పక్కనే మీ మండల కేంద్రం కమిటీ ఉంది. ఇదే నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉండగా కమిటీ నుంచి చిన్నపిల్లలు వచ్చి నన్ను కలిశారు, చెల్లమ్మలు కలిశారు. అక్కడ జూనియర్ కాలేజీల్లో 400 మందికి పైగా విద్యార్థులు చదువుతా ఉన్నారు. కమిటీ జూనియర్ కాలేజీలో వచ్చి వాళ్ళు అన్న మాటలు, అన్నా మా జూనియర్ కాలేజీలో 400 మందికి పైగా పిల్లలను చదువుతా ఉన్నాం, అందులో దాదాపుగా 240 మంది ఆడపిల్లలమే ఉన్నామన్నా, కానీ మా జూనియర్ కాలేజీల్లో బాత్రూములు లేవన్నా అని చెప్పి ఇవాళ అక్క చెల్లెమ్మలు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ చెల్లెమ్మలు నాతో బాత్రూములు లేవన్నా అని చెప్పి నిజంగా చెప్పుకొస్తా ఉంటే, నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు టీవీలో అప్పుడప్పుడు ఈయన ఇస్తా ఉన్న స్టేట్మెంట్లు మీకు గుర్తున్నాయా? ఈ పెద్ద మనిషి టీవీలలో స్టేట్మెంట్ ఇస్తూ ఏమంటారు, మన రాష్ట్రంలో ఎవరు కూడా బాత్రూముకు బయటకు పోరు, ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ ప్రోగ్రాంలో మన రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పి నెంబర్ 1గా ఉందని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇంతటి దారుణంగా పచ్చి అబద్ధాలు చెబుతా ఉన్న ఈ వ్యక్తిని చూసినప్పుడు నిజంగా సిగ్గుపడాల్సిన ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక జూనియర్ కాలేజీలో, ఇదే కమిటీ మండలంలో ఉన్న జూనియర్ కాలేజీల్లో ఆ చెల్లెమ్మను కనీసం బాత్రూములకు కూడా పోలేని పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని నడుపుతా ఉన్నాడంటే
ఇంతకంట సిగ్గుమాలిన ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడో ఉండడేమో అని చెప్పి కూడా నేను అడుగు చెప్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితిలో ఉన్న స్కూళ్ళు కాలేజీలు ఎన్నో కనిపిస్తాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బినామీల కోసం ఇదే చంద్రబాబు నాయుడు గారు విద్యా రంగాన్ని పూర్తిగా నాశనం చేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఆయన చేసిందేమిటో తెలుసా? అక్షరాల ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 4.5 సంవత్సర కాలంలో అక్షరాల 6,000 స్కూళ్లను దగ్గరుండి మూసేయించిన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. స్కూళ్లలో టీచర్ ఉద్యోగాలు అక్షరాల 23,000 ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ పెద్ద మనిషి ఆ టీచర్ ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయడు, స్కూళ్లను మాత్రం నాశనం చేయడానికి పూనుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళకు పోతే ఎవరికైనా కూడా వద్దు గవర్నమెంట్ స్కూల్ అనిపించే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూళ్ళను దిగజార్చడానికి నడుం బిగించాడు. ఈ పెద్ద మనిషి హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళకు పోతే మధ్యాహ్న భోజనం తినే ఆ పిల్లలకు ఆ సరుకుల బిల్లులు అక్షరాల 6 నెలలకు పైగా ఇవాళ ఆ సరుకుల బిల్లులు కూడా మధ్యాహ్న భోజనం పథకానికి ఆయన ఇవ్వని పరిస్థితిలో ఇవాళ స్కూలు నడుపుతా ఉన్నారు అని అంటే ఆ పిల్లలు ఆ మధ్యాహ్న భోజనం పథకంలో సరిగ్గా పనిచేయక పిల్లలు సరిగ్గా తినకూడదు అని గవర్నమెంట్ స్కూళ్లకు చిన్నపిల్లలు పోకూడదు అని చెప్పి తల్లిదండ్రులే ఆ స్కూళ్ళల్లో నుంచి ఆ పిల్లలను తీసేట్టుగా చెయ్యాలి అని చెప్పి తద్వారా ప్రైవేట్ స్కూళ్లకు వాళ్ళు పోయేలా చెయ్యాలని తద్వారా తన బినామీలైన నారాయణ చైతన్య స్కూళ్లకు వేలకు వేలు దోచుకునేదానికి ఇవాళ దోహదపడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పన్నుతా ఉన్న జిత్తులు కనిపిస్తాయి ఇవాళ ఈ రాష్ట్రంలో. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాస్త ఒక్కడుగు ముందుకు వేస్తే కాలేజీ పిల్లలు ఇవాళ నా దగ్గరికి చాలా మంది వచ్చారు. కాలేజీ పిల్లలు ఈ పాదయాత్ర సందర్భంగా వచ్చి చెప్పిన కథలు వింటే కొన్ని కథలు అయితే నేను మర్చిపోలేని కథలు. ఒక కథ నాకు ఎప్పటికీ కూడా మర్చిపోలేని కథ. ఆ కథ నెల్లూరు జిల్లాలో జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ గురించి ఒక తండ్రి ఆవేదన ఆ నెల్లూరు జిల్లాలో నేను చూశా. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో కలిగిరి మండలంలో పాదయాత్ర చేస్తుండగా కృష్ణారెడ్డి పాలెం వద్ద రోడ్డు పక్కనే ఒక చిన్న గుడిసె. ఆ గుడిసె ఎదురుగా ఒక ఫ్లెక్సీ కనిపించింది. ఆ ఫ్లెక్సీకి ఒక పిల్లాడున్నాడు. ఆ ఫ్లెక్సీకి ఒక చిన్న పూలదండ కూడా వేస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చారు. ఆ తండ్రి పేరు గోపాలన్న. ఆ గోపాలన్న నా దగ్గరికి పాదయాత్ర జరుగుతూ ఉండగా నా దగ్గరికి వచ్చి ఏడుస్తూ వచ్చి ఆ తండ్రి నాతో అన్న మాట ఏమిటో తెలుసా? అన్నా, నా కొడుకు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి నా కొడుకు అన్నా అని అన్నాడు. అడిగాను, అన్నా ఏమైందన్నా అని చెప్పి నేను అడిగా. ఆ గోపాలన్న నాతో అన్న మాట ఏమిటో తెలుసా? అన్నా, నా కొడుకు మంచి స్టూడెంట్ అన్నా, నా కొడుకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చిందన్నా, కాలేజీల్లో చేర్పించే కార్యక్రమం చేశామన్నా, కానీ ఫీజులు చూస్తే ₹1,00,000 పైగా ఉన్నాయన్నా అని అడిగాడు. ప్రభుత్వం ఏమో ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత అంటే కేవలం ₹30,000 మాత్రమే ఇస్తా ఉందన్నా అని చెప్పి తన గోడును చెప్పుకున్నాడు. అన్నా, నా కొడుకు ₹30,000 మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ వస్తా ఉన్న పరిస్థితిలో నన్ను ఎలా చదివిస్తావు అని చెప్పి నా కొడుకు అడిగాడన్నా. ₹70,000 ఎలాగో అలాగో అప్పు చేసి నా కొడుకును మొదటి సంవత్సరం చదివించానన్నా అని చెప్పాడు. ఆ ₹70,000 అప్పు తీసుకొచ్చాను అన్న సంగతి నా కొడుకు తెలుసన్నా, బాధపడ్డాడన్నా, తల్లడిల్లాడన్నా అని చెప్పుకొచ్చాడు. రెండో సంవత్సరం మళ్ళీ నా కొడుకు ఇంటికి వచ్చాడన్నా. ఇంటికి వచ్చి, నాన్న ఈ సంవత్సరం ఏం చేస్తావు నాన్న నా చదువుల కోసం అని అడిగాడు. ఏదో ఒకటి చేస్తాలే నాన్న, నువ్వైతే వెళ్ళి బాగా చదువు, నువ్వు బాగా చదువుకొని గొప్పవాడివి కావాలా అని చెప్పి నేను చెప్పానన్నా అన్నాడు. ఆ పిల్లాడేమో నేను ప్రతి సంవత్సరం ₹70,000 అప్పు చేయడం తట్టుకోలేక తన చదువుల కోసం ఆ కుటుంబం అప్పుల పాలయ్యే పరిస్థితి చూడలేక ఆ పిల్లాడు ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నా అని చెప్పిన కథ నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో గోపాలన్న పరిస్థితి మాదిరిగానే ఇవాళ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఇవాళ డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు, ఇవాళ ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు,
ఇవాళ పీజీ కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు, డాక్టర్లు కోర్సులు చదువుతా ఉన్న పిల్లలు, ఏ పిల్లలు కూడా ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ రాక, అవి సరిపోక, ఫీజులు చూస్తే లక్షల్లో ఉంటే ప్రతి సంవత్సరం అప్పులు చేయలేక, ఇల్లులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు కొన్ని, ఆస్తులు అమ్ముకుంటా ఉన్న పరిస్థితులు కొన్ని ఇవేవీ చేయలేక చదువులు మానేస్తున్న పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రం ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న తల్లిని తండ్రిని చదివిస్తా ఉన్న ప్రతి తల్లి తండ్రిని ఇవాళ అడిగితే, అమ్మ బాబు పాలన మీద నీ విషయమే, బాబు పాలన మీద మీరు ఏమంటారమ్మా అని అడిగితే ఇవాళ వాళ్ళ నోట్లో నుంచి వస్తా ఉన్న మాట ఏమిటో తెలుసా? నిన్ను నమ్మం బాబు అని చెప్పి అంటా ఉన్న మాట ప్రతి నోట ఇవాళ వస్తా ఉంది. ఇక పేదవాడికి మరో కారణం ఏదైనా ఉంది అప్పుల పాలయ్యే పరిస్థితి పేదవాడికి వచ్చేదానికి అంటే అది ఆ పేదవాడికి అనుకోకుండా ఏదైనా పెద్ద రోగం వస్తే ఆ పేదవాడు తల్లడిల్లే పరిస్థితి. ఆ వైద్యం కోసం ఆ పేదవాడు పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కు పోయే పరిస్థితి లేదు. ఆ ప్రైవేట్ హాస్పిటల్కు పోతే తప్పనిచ్చి నయం కాని వైద్యం, నయం కాని ఆరోగ్యం. ఇవాళ పేదవాడి హాస్పిటల్ల పరిస్థితి ఎలా ఉంది అంటే ఇవాళ అక్షరాల ఆరోగ్యశ్రీలో పూర్తిగా నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా దాదాపుగా 8 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఆరోగ్యశ్రీ సేవలను వాళ్ళంతా కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇదే నియోజకవర్గంలో కూడా ప్రతిరోజు కనీసం 2-3 వస్తారు. అన్నా మా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందన్నా అని చెప్పి చెప్పుకొస్తారు. ఇదే శ్రీకాకుళం జిల్లాలోనే ఇదే ఉద్దానం ప్రాంతంలోనే పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఒక్కసారి చూస్తే నిజంగా గుండె తరిక్కిపోతుంది. ఇదే ఉద్దానంలో 4,000కు పైగా మందికి రోగులు ఇవాళ డయాలసిస్ చేయించుకుంటా ఉన్నారు. 4,000 మంది ఇవాళ కిడ్నీ రోగులు ఇవాళ డయాలసిస్ చేయించుకుంటా ఉంటే అందులో కేవలం 1,400 మందికి మాత్రమే ఉచితంగా ఇవాళ డయాలసిస్ అందుతా ఉంది. మిగిలిన వారంతా కూడా ప్రైవేట్ హాస్పిటళ్లలో ప్రైవేట్ ఖర్చులు పెట్టుకొని వాళ్ళంతటా వాళ్ళే డయాలసిస్ చేయించుకుంటా ఉన్న పరిస్థితి ఇవాళ ఇదే నియోజకవర్గంలోనే ఇదే జిల్లాలోనే కనిపిస్తా ఉంది. 4,000 మంది డయాలసిస్ చేయించుకుంటా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంటే పెన్షన్ ఎంతమందికి ఇస్తా ఉన్నారో తెలుసా? కేవలం 370 మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉన్న అన్యాయమైన పాలన ఇవాళ ఇక్కడే కనిపిస్తా ఉంది ఇదే శ్రీకాకుళం జిల్లాలో.